అదే ఏటి చెప్తాననుకుంటున్నారా? అదేనండి మా వారిచ్చిన కరెంట్ బిల్ రూ. 1000 నేను 9000 అప్పు చేసి 10,000 ఎట్టి పట్టు చీర కొన్నాను కదండీ! మా వారికి ఎలా చెప్పాలని సతమతం అయ్యాను కదండీ! మెరుపులాట ఐడియా వచ్చిందండి చెప్పేసానండి. ఎలా చెప్పాననుకుంటారా? మా వారికి ఇష్టమైన టీయా, అల్లం టీ స్ట్రాంగ్‌గా చేసి గ్లాస్‌తో టీ ఇచ్చానండి. చేయితోటి ప్యాకింగ్ అట్టుకెళ్ళి ఒళ్ళో పెట్టానండి. పెట్టగానే టీ టీ గ్లాస్ పక్కన పెట్టి ఆ ప్యాకింగ్ ఇప్పి చూసారండి. అబ్బా! చీర బాగుందే అనేసి చీర చూస్తూ రేట్ చూసి, అమ్మో! 10,000 ఎవరి చీర తెచ్చావే పట్టుకెళ్ళిచ్చి మళ్ళీ చీరకేటి నాకు గేలం వేస్తున్నావు అన్నారండి. ఎవరి చీర అయితే మీకెందుకండి చూపిత్తాను. అది నాదేనండి ఎలా కొనుక్కున్నంతే ఏముందండి రూ. 1000లో నేను 9,000 అప్పు చేసి ఏసి 10,000 ఎట్టి చీర కొనుక్కున్నానండి అన్నాను. అంతే మా వారన్నారు, అమ్మో! నా కొంప ముంచేసావే అన్నారు. నాకేం అర్థం కాలేదు. అద్దు కొంపలు ఎప్పుడైనా ముంచేసినా తేలిపోతాయి కానీ ములగవు కదండీ! మన సొంత కొంప అయితేనే కదా ముంచడానికి అవుతది. ఏటో తెలివి తక్కువతనం.